వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో భాగంగా మనకు 10th యూనిట్ ఒకటి ఉందండి. ఈ 10th యూనిట్ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో గణిత క్లబ్ అండి. గణిత క్లబ్బు, గణిత ఫెయిర్స్, గణిత ప్రయోగశాల, ఇవి మనకు ఉండేటటువంటి గణిత శాస్త్రానికి ఉన్నటువంటి అభ్యసన వనరులు. గణిత క్లబ్ అంటే ఏంటి, గణిత ఫెయిర్స్ అంటే ఏంటి, గణిత ప్రయోగశాల అంటే ఏంటి, ఈ యొక్క 10th యూనిట్లో మనకు ఉన్న దాంట్లో గణిత నిర్మాణం అంటే ఏంటి, దాంట్లో క్రమం అంటే ఏంటి, అమరిక అంటే ఏంటి, సౌష్ఠవం అంటే ఏంటి, గణిత సౌందర్య నిర్మాణం అంటే ఏంటి అని చెప్పి ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం ఈ యూనిట్లో. అయితే ఈ యూనిట్ నుంచి మనకు 4 క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్స్ 100%, 4 క్వశ్చన్స్ 2 మార్క్స్ అండి, ఒక్కోదానికి ½ మార్క్ కాబట్టి. ఓకే, ఈ టాపిక్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే గణిత క్లబ్ అంటే ఏంటి చూద్దాం. గణిత క్లబ్ ఇక్కడ చూడనా, ఈ గణిత క్లబ్కు మరొక పేరు ఏం పేరంటే గణిత సంఘం. ఏంటంటే ఇక్కడ గణిత సంఘం అని చెప్పి అంటారు. ఓకేనా, గణిత క్లబ్ను ఏమంటాం, గణిత సంఘం అంటాం. మరి గణిత సంఘం అని చెప్పి మనకు ఒక పేరు ఉంది కదా, మరి సంఘం అనేటటువంటి పేరు చాలామంది వినే ఉంటారు, అవునా కదా. ఏంటి ఇక్కడ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్మిక సంఘం అని మీరు పేరు వినే ఉంటారు. కార్మిక సంఘం, అప్పుడప్పుడు ఆర్ నారాయణమూర్తి సినిమాలో కార్మిక సంఘం వర్ధిల్లాలి అని చెప్పి అంటుంటారు. ఇది మనకు ఉన్నటువంటి జస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సంఘం అంటాం. సంఘం అంటే అర్థం ఏంటి, ఇక్కడ జస్ట్ కార్మిక సంఘం అని చెప్పి పేర్లు మనం వినే ఉంటాం. మరి ఈ కార్మిక సంఘం అని చెప్పి అంటాం కదా, సంఘం అంటే ఒక్కరేనా కాదు కదా, అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ కొంతమంది వ్యక్తుల సమూహం. ఏంటంటే ఇక్కడ కొంతమంది వ్యక్తుల సమూహాన్ని ఏమంటామంటే సంఘం అని చెప్పి అంటారు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ దీని యొక్క కాన్సెప్ట్ మాత్రం. ఇక్కడ మనం ఏమో సంఘం అంటే కార్మిక సంఘం అనుకున్నాం. మరి కార్మికులు అంటే ఒక్కరేనా కాదు కదా, కొంతమంది వ్యక్తుల యొక్క సమూహమే ఈ యొక్క సంఘం, కార్మిక సంఘం. ఇలా అందరు కలిసి సమూహంగా ఏర్పాటు చేసి అందరు వ్యక్తులు అంటే కొంతమంది వ్యక్తుల యొక్క సమూహాన్ని ఏమంటారంటే సంఘం అని చెప్పి అంటాం. మరి దేనికోసం ఏర్పాటవుతుంది ఈ యొక్క సంఘం అంటే వీరందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఏంటంటే ఇక్కడ ఒకే రకమైన ఉద్దేశం ఉంటుంది వీళ్ళందరికీ. అంటే ఒకే రకమైన ఉద్దేశం అంటే ఏంటి, ఒకే ఆసక్తితో ఉన్నటువంటి వ్యక్తులు. వీరందరూ ప్రతిరోజు కలవచ్చు, అప్పుడప్పుడు కలవచ్చు, కొన్ని సమూహంగా ఏర్పాటు చేసుకొని తన యొక్క అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ఏం సాధించాలి, ఏ ఉద్దేశాలతో మనం సంఘం ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ దానికోసం ఆశయ సాధన కోసం పాటుపడతారు. ఇది జనరల్ కాన్సెప్ట్ విషయం మాత్రం. ఓకేనా, ఇవి దీనికి సంఘం అంటే. ఇది పక్క పెట్టండి. తర్వాత మనకున్నటువంటి దాంట్లో గణిత క్లబ్బు, గణిత సంఘం, అవునా కదా. ఈ గణిత సంఘం, గణిత క్లబ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన పాఠశాలలో ఏర్పాటు చేసుకుంటాం గణిత క్లబ్బుల్ని, అవునా కదా. మరి పాఠశాలలో ఏమి ఏర్పాటు చేసుకుంటాం అంటే విద్యార్థుల సమూహం. ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటిది గణిత క్లబ్, గణిత సంఘం అంటే ఇక్కడ ఏంటి సబ్జెక్టుపై ఏంటని ఇక్కడ సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సమూహమే ఈ యొక్క గణిత క్లబ్, గణిత సంఘం. అంటే ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ అంటే ఏంటి గణిత క్లబ్ అంటే గణితంపై, అంటే సబ్జెక్ట్ ఏంటి గణిత సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇష్టాగోష్ఠి జరిపేటటువంటి ఒక ప్రదేశాన్ని ఏమంటారంటే గణిత క్లబ్ అని చెప్పి అంటారు. మరి చూడండి ఒకసారి, అంటే ఈ యొక్క ఏంటి సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సమూహం. ఏ సబ్జెక్టు, గణిత సబ్జెక్టుపై. ఈ గణిత సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సమూహాన్ని ఏమంటారంటే గణిత సంఘం అంటాం. వీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక సామూహిక ఆశయ సాధన కోసం పాటుపడే
పాటుపడే ఒక సమూహాన్ని ఏమంటారంటే గణిత సంఘం లేదా ఏమంటాం గణిత సంఘం లేదా గణిత క్లబ్ అని చెప్పి అంటారు. ఒక సామూహిక ఆశయ సాధన కోసం పాటుపడే ఒక సమూహాన్ని ఏమంటారంటే గణిత సంఘం అని చెప్పి అంటారు. నెక్స్ట్ అదే కాకుండా సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఇష్టాగోష్ఠి జరిపేటటువంటి ఒక ప్రదేశాన్ని కూడా ఏమంటారంటే గణిత క్లబ్బు గణిత సంఘం అంటాం. ఏ సబ్జెక్టు? గణిత శాస్త్రంపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఇష్టాగోష్ఠి జరిపేటటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే గణిత క్లబ్బు అని చెప్పి అంటారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు ఉన్నారు కదా, కొంతమంది విద్యార్థుల యొక్క సామర్థ్యాలను బయటికి వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన ఒక సమూహాన్ని కూడా ఏమంటారంటే గణిత క్లబ్బు అని చెప్పి అంటారు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. మరి ఈ గణిత క్లబ్ అనేది ప్రతి పాఠశాలలో ఏంటంటే ఇక్కడ ఈ గణిత క్లబ్ అనేది ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి అని ఈ గణిత క్లబ్ యొక్క ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి విద్యా విధానం ఏంటంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 విద్యా విధానం. ఓకేనా, ప్రతి పాఠశాలలో కూడా గణిత క్లబ్ అనేది ఉండాలి. అలా ఉండి దాని యొక్క ప్రాధాన్యతను దాని యొక్క ఆవశ్యకతను చెప్పినటువంటి విద్యా విధానం ఏంటంటే NPE 1986 విద్యా విధానం. ఓకే, మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ ఒక సామూహిక ఆశయ సాధన కోసం ఏర్పాటు చేయబడ్డ సమూహాన్ని ఏమంటారంటే గణిత క్లబ్బు అని చెప్పి అంటారు. అదొక రకంగా కాకుంటే సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఇష్టాగోష్ఠి జరిపేటటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే గణిత క్లబ్బు గణిత సంఘం అంటాం. విద్యార్థికి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారి యొక్క సామర్థ్యాలను వెలికి తీసే ఒక ప్రదేశాన్నే ఏమంటారంటే ఈ యొక్క గణిత సంఘం అని అంటారు. ఈ గణిత క్లబ్ యొక్క ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా గణిత క్లబ్ ఉండాలని నొక్కి చెప్పినటువంటి విద్యా విధానం ఏంటని చెప్పి అడిగితే NPE 1986 విద్యా విధానం. ఓకే, రైట్ నాన్న, ఇవి సంబంధించినవి. మరి పాఠశాలలో గణిత క్లబ్బు కావాలి. ఓకేనా, మరి పాఠశాలలో గణిత క్లబ్బు ఏర్పాటు చేయాలి. పాఠశాలలో గణిత క్లబ్బు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఎవరి పర్మిషన్ తీసుకోవాలంటే ఆ పాఠశాలలో ఉండేటటువంటి ప్రధానోపాధ్యాయుని యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకేనా, ఎందుకు ఇక్కడ చూడండి, పాఠశాలలో గణిత క్లబ్బు ఏర్పాటు చేయాలనుకున్నాం. మరి గణిత క్లబ్బు ఏర్పాటు చేయాలంటే ఎవరి పర్మిషన్ తప్పనిసరి తీసుకోవాలి? ప్రధానోపాధ్యాయుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ప్రధానోపాధ్యాయుని యొక్క పర్మిషన్ అంటే చూడండి ఒకసారి. ఈ గణిత క్లబ్ అనేది దేనిలో భాగంగా ఉంటుందంటే సంస్థాగత ప్రణాళికలో భాగంగా ఉంటుంది. ఏమిటి ఉంటుంది? గణిత క్లబ్ ఉంటుంది. మరి సంస్థాగత ప్రణాళికను ఏమంటాం? ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అంటాం. ఈ సంస్థాగత ప్రణాళికకు కూడా అధ్యక్షుడు ఎవరు? సంస్థాగత ప్రణాళికకు అధ్యక్షుడు ఎవరు అంటే ఆ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడే, గుర్తుపెట్టుకోండి. మరి ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఈ యొక్క సంస్థాగత ప్రణాళిక అంటే అర్థం ఏమిటి అంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అంటాం. దీన్ని పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అంటాం. ఎందుకు సార్ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అంటే ఒక విద్యా సంవత్సరం కాలంలో పాఠశాల అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలన్నింటినీ కలిపి ఏమంటామంటే సంస్థాగత ప్రణాళిక అంటాం. ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలన్నింటినీ కలిపి చేసే ఒక ప్రణాళికను ఏమంటారంటే సంస్థాగత ప్రణాళిక అంటాం. దీన్ని తయారు చేసే వ్యక్తి ఎవరంటే ప్రధానోపాధ్యాయుడు HM. కాబట్టి ఈ సంస్థాగత ప్రణాళికకు అధ్యక్షుడు కూడా ఎవరుంటారు? ఈ యొక్క HMఏ ఉంటాడు. అందుకనే సంస్థాగత ప్రణాళికలో భాగంగా ఉండేది ఏమిటి? గణిత క్లబ్బు. ఎందుకు? ఇక్కడ గణిత క్లబ్ కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి అంటే కొంత నిధులు కావాలి. అప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తాడు? సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కొంతమంది విరాళాలు సేకరించి ఈ యొక్క పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడతాడు. పాఠశాల అభివృద్ధి అంటే ఏంటి? ఆడ ఎక్విప్మెంట్ ఏమున్నాయి,
అక్కడ విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది పాఠశాల అని చెప్పి ఉపాధ్యాయుడు ముందుగానే, ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తాడు, ముందుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాడు. అందుకోసం అని చెప్పి ఒక గణిత క్లబ్ కార్యక్రమాలకు అధ్యక్షత కూడా అతనే ఉంటాడు. ఓకేనా? అంటే సంస్థాగత ప్రణాళికలో భాగంగా ఉండేది కూడా ఏంటి, గణిత క్లబ్. ఈ గణిత క్లబ్కు అధ్యక్షుడు ఎవరు, హెచ్ఎంఏ ఉంటాడు. సంస్థాగత ప్రణాళిక కూడా ఎవరు ఉంటారు, అధ్యక్షుడు హెచ్ఎంఏ ఉంటాడు. ఇప్పుడు బిట్స్ ఎలా అడుగుతాడంటే, గణిత క్లబ్ కార్యక్రమాలకు ప్రాధాన్యత తెలిపిన విద్యా విధానం ఏంటి అంటాడు. ఏంటి? ఈ యొక్క NP 1986 విద్యా విధానం. ఒక సామూహిక ఆశయ సాధన కోసం సంఘటితమైనటువంటి విద్యార్థుల సమూహాన్ని ఏమంటామంటే సంఘం అని చెప్పి అంటాం. సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇష్టాగోష్ఠి జరిపే ప్రదేశాన్ని ఏమంటారంటే గణిత క్లబ్బు లేకపోతే సంఘం, గణిత సంఘం అని చెప్పి అంటారు. ఓకేనా? అదేవిధంగా గణిత క్లబ్కు అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే ఎవరు, ప్రధానోపాధ్యాయుడు. సంస్థాగత ప్రణాళికను తయారు చేసే వ్యక్తి ఎవరు అని చెప్పి అంటే కూడా ప్రధానోపాధ్యాయుడు. సంస్థాగత ప్రణాళిక అధ్యక్షుడు ఎవరు, ఈ యొక్క ప్రధానోపాధ్యాయుడు. సంస్థాగత గణిత క్లబ్ అనేది ఏ ప్రణాళికలో భాగంగా ఉంటుంది అంటే సంస్థాగత ప్రణాళికలో భాగంగా ఉంటుంది. ఇలాంటి బిట్స్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇలా పర్మిషన్ తీసుకున్నాం. అయితే మరి పాఠశాలలో ఇలా గణిత క్లబ్ను ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ గణిత క్లబ్కు అధ్యక్షుడు ఎవరున్నారు, హెచ్ఎం. ఈ గణిత క్లబ్కు ఎవరు దీనికి సలహాదారుడు ఉంటాడు. చూద్దాం ఒకసారి, ఇక్కడ రాస్తాను వినండి. ఇక్కడ గణిత క్లబ్కు అధ్యక్షుడు ఎవరు అంటే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఈ యొక్క గణిత క్లబ్కు కన్వీనర్ కానీ గౌరవ సలహాదారుడు ఎవరంటే సీనియర్ గణితశాస్త్ర ఉపాధ్యాయుడు. ఓకే, ఈ యొక్క గణిత క్లబ్లో ఉండేటటువంటి సభ్యులు ఎవరు అంటే గణిత ఉపాధ్యాయులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, గణిత క్లబ్కు అధ్యక్షుడు ఎవరు, హెచ్ఎం. గణిత క్లబ్కు సలహాదారుడు, కన్వీనర్ ఎవరంటే సీనియర్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. ఈ గణిత క్లబ్లో సభ్యులు ఎవరంటే గణిత ఉపాధ్యాయుడు. గుర్తుపెట్టుకోండి, గణిత ఉపాధ్యాయులు ఎవరుంటే వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఒకసారి, మరి పాఠశాలలో మినిమం ఒక 500 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి. ఈ 500 మంది విద్యార్థుల్లో ఏం చేస్తారంటే గణిత సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు. ఎలా ఏర్పాటు చేస్తారంటే చూడండి ఒకసారి, ఇందులో ఈ 500 మంది పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులలో మినీ జూనియర్ విద్యార్థులు ఎవరు, 5th క్లాస్ స్టూడెంట్స్. గణితం పట్ల ఇష్టం ఉన్నట్టు కొంతమంది విద్యార్థులు, అందరు కాదు, ఇష్టం ఉన్న వ్యక్తులు. తర్వాత జూనియర్ విద్యార్థులు కొంతమంది అని చెప్పి ఏర్పాటు చేస్తాం, 6-7 తరగతులు. అదేవిధంగా సీనియర్ విద్యార్థులు ఏంటంటే ఇక్కడ సీనియర్ విద్యార్థులు 8, 9, 10 తరగతులు. ఇలా ఏర్పాటు చేసి ఏం చేస్తామంటే ఇలా గ్రూపులుగా ఏర్పాటు చేస్తాం. లేదు ఒకే తరగతిలో 6, 7, 8 కాదు, 8, 9, 10 తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా 1, 2, 3, 4 అని ఇట్లా గ్రూపులుగా ఏర్పాటు చేస్తాం. ఏది, గణిత క్లబ్లో ఉన్నటువంటి విద్యార్థులు గ్రూపులుగా ఏర్పాటు చేస్తాం. చేసి ఒక్కొక్క గ్రూప్కి ఏం చేస్తామంటే ఆర్యభట్ట గణిత సంఘం అని చెప్పి, భాస్కరాచార్య గణిత సంఘం అని చెప్పి, శ్రీనివాస రామానుజన్ గణిత సంఘం అని చెప్పి, శకుంతలాదేవి గణిత సంఘం అని చెప్పి, అదేవిధంగా యూక్లిడ్ గణిత సంఘం అని చెప్పి, ఇలా జార్జ్ కాంటర్ గణిత సంఘం అని చెప్పి, ఇలా కొన్ని గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూప్కి మన భారతీయ గణిత శాస్త్రవేత్తల పేరు లేకపోతే ఎవరైనా పేర్లు అలా పెట్టుకొని కొన్ని సంఘాలుగా విభజించి ఏర్పాటు చేస్తాం. వీళ్ళంతా ఎవరు, గణితం పట్ల ఇష్టం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సమూహమే ఈ యొక్క గణిత క్లబ్. ఇలా ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈ యొక్క గణిత సంఘం ఏర్పాటు చేసుకున్న విద్యార్థులలో కొంతమంది విద్యార్థుల్ని అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా, కోశాధికారిగా ఇలా విద్యార్థులలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారు ఎన్నుకుంటారు. ఈ గణిత క్లబ్ అభివృద్ధి కోసం పాటుపడతారు వారు కూడా. ఇది జనరల్గా మనకు ఉన్నటువంటి గణిత క్లబ్కు అధ్యక్షుడు ఎవరు ఉంటారు, మనకు హెచ్ఎం ఉంటాడు. గౌరవ సలహాదారు కన్వీనర్ ఎవరు ఉంటారు, సీనియర్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. సభ్యులు ఎవరు ఉంటారంటే గణిత ఉపాధ్యాయులు ఉంటారు. కానీ
ఈ విద్యార్థులు ఇలా జూనియర్, మినీ జూనియర్, సీనియర్ అని చెప్పి ఎప్పుడైతే విద్యార్థులు సబ్జెక్టుపై ఇష్టం ఉన్నట్టు వ్యక్తుల్ని కొన్ని గణిత క్లబ్లలో కొన్ని గ్రూపులుగా విభజిస్తాం. ఆ గ్రూపులకు కొన్ని పేర్లు పెట్టుకుంటాం. ఏంటి? ఆర్యభట్ట గణిత సంఘం అని చెప్పి, భాస్కరాచార్య గణిత సంఘం అని చెప్పి, శ్రీనివాస రామానుజన్ గణిత సంఘం అని చెప్పి, యూక్లిడ్ అని చెప్పి, ఇలా కొంతమంది పేర్లు ఇలా ఎక్కువ గ్రూపులో విభజించుకున్నప్పుడు ఇలా ఏర్పాటు చేసుకుంటాం. ఈ విద్యార్థులలో కూడా అధ్యక్షులు ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, కార్యదర్శి ఉంటాడు, కోశాధికారి కూడా విద్యార్థులు ఉంటారు. ఈ విధంగా గణిత క్లబ్ని మనం పాఠశాలలో ఏర్పాటు చేసుకుంటాం. ఇది మెయిన్ పర్పస్. ఓకే, ఈ క్లబ్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతమంది ఈ ఉపాధ్యాయులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ఏ నెలలో సమావేశాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తారంటే జూలై నెలలో ఈ యొక్క గణిత క్లబ్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితే మరి గణిత క్లబ్ కార్యక్రమాలలో ఏం చేస్తారు విద్యార్థులు? ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి సమిష్టిగా ఉండి గణిత సబ్జెక్టుని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతో ఇలా సమిష్టి కృషితోటి అదేవిధంగా ఇష్టాగోష్ఠి జరిపి విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతారు ఉపాధ్యాయులు. అయితే ఏం చేస్తారో ఒక మాట చూద్దాం ఒకసారి. ఇక్కడ గణిత క్లబ్లో ఏం చేస్తారంటే గణిత క్లబ్ చేసేటటువంటి కార్యక్రమాలు, గణిత క్లబ్ చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఏంటి సార్? గణిత క్లబ్ చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఏం కార్యక్రమాలు చేస్తారు? కొన్ని గ్రూపులుగా విభజించుకున్నాం. విద్యార్థులు ఏం చేస్తారంటే ఆ పాఠశాల అనంతరం కానీ, పాఠశాల ముందు కానీ, పాఠశాల జరిగే క్రమంలో కానీ, లీజర్ పీరియడ్ టైంలో కానీ ఇలా విద్యార్థులందరూ కలిసి సబ్జెక్టుపై ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి, ఉపాధ్యాయులు కలిసి ఉన్నటువంటి ఆ గణిత క్లబ్ అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక గది కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, అక్కడికి వెళ్ళి ఈ విద్యార్థులు పాఠ్యాంశంపై కూడా చర్చిస్తారు. పాఠ్యాంశం ఉన్నటువంటి డౌట్లు క్లారిఫై చేసుకుంటారు. అలా ఇష్టాగోష్ఠి జరిపేట ఒక ప్రదేశాన్ని ఏమంటే గణిత క్లబ్ అన్నాం. ఈ గణిత క్లబ్లో ఏం కార్యక్రమాలు చేస్తారనంటే నెంబర్ 1 పాయింట్ విద్యార్థులకు టీఎల్ఎం బోధనాభ్యసన సామాగ్రి టీఎల్ఎం కార్యక్రమాలు ఏర్పడితే టీఎల్ఎం తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే బోధనాభ్యసన కార్యక్రమాలు ఉంటాయి కదా, టీఎల్ఎం బోధనాభ్యసన సామాగ్రిని తయారు చేసే కార్యక్రమాలు ఇస్తారు ఇక్కడ విద్యార్థి. అంటే టీఎల్ఎం తయారు చేయడం అంటే టీఎల్ఎం కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి తయారు చేపిస్తారు. అప్పుడు విద్యార్థులకు సబ్జెక్టుపై ఇష్టం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రెండోది ఏంటంటే నేను ఇక్కడ గణిత గ్రంథాలయంలో గణిత ప్రదర్శన మరియు గణిత ప్రయోగశాలలో చురుకుగా పాల్గొనేటట్లు విద్యార్థులను చేయడం ఉపాధ్యాయులు చేస్తారు. టీఎల్ఎం కార్యక్రమాలు తయారు చేయడం అంటే టీఎల్ఎం కార్యక్రమాలు శిక్షణ ఇవ్వడం అంటే గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రిని తయారు చేయించే విధంగా ఉండడం. రెండోది గణిత గ్రంథాలయంలో కానీ, గణిత ప్రదర్శనలో కానీ, అంటే గణిత మ్యాథమెటిక్స్ ఫెయిర్లో కానీ, మ్యాథమెటిక్స్ ల్యాబ్లలో కానీ విద్యార్థులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యే విధంగా, ఇంట్రెస్ట్ పెరిగే విధంగా ఏర్పాటు చేయడం. అంతేకాకుండా చూడండి ఒకసారి, ప్రతిభావంతులకు గణితం పట్ల గణిత పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి తగిన శిక్షణనివ్వడం. కొంతమంది ప్రతిభావంతులు ఉంటారు. ఈ ప్రతిభావంతులకు గణిత పోటీ పరీక్షలు ఉంటాయి, గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలు. గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలు అంటే ఏంటి? టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్లకు కానీ, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. ఓకేనా? గణిత ప్రతిభావంతులకు గణిత పోటీ పరీక్షలు సిద్ధం చేయడానికి తగిన శిక్షణ ఇస్తారు ఉపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు. ఏంటవి? టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్స్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్స్ స్కీమ్ ఎగ్జామినేషన్స్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. వీటిపై శిక్షణ ఇవ్వడానికి, వీటిలో గణిత ప్రదర్శనలో పాల్గొనడానికి, అంటే గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలో పాల్గొనడానికి వీటి పరంగా శిక్షణ ఇస్తారు ఇక్కడ ఉపాధ్యాయులు. ఓకే, అంతేకాకుండా ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇంకేంటంటానంటే ఈ యొక్క గణిత క్లబ్లో
వేద గణితానికి సముచిత స్థానం ఇవ్వడం, వేద గణితానికి సముచిత స్థానం ఇవ్వడం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గణితపరమైన నాటికలు ప్రదర్శించడం. విద్యార్థులతోటి గణితంపై ఇష్టం ఉండి మంచి టాలెంట్గా ఉన్నట్టు విద్యార్థులు తీర్చిదిద్దాలంటే గణితపరమైనటువంటి నాటికలు ప్రదర్శించడం. గణిత దినోత్సవాలు జరపడం, ఓకే. అదేవిధంగా గణిత అష్టావధాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. చూడమ్మా ఇక్కడ ఒకసారి ఏమన్నా ఇక్కడ టిఎల్ఎం తయారీలో శిక్షణ ఇవ్వడం, గణిత గ్రంథాలయం, గణిత ప్రదర్శన, నెక్స్ట్ అదేవిధంగా గణిత ప్రయోగశాలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేటట్టు చేయడం, ప్రతిభావంతులకు గణిత పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి తగిన శిక్షణ ఇవ్వడం, వేద గణితానికి ఈ యొక్క గణిత క్లబ్లో మంచి సముచితమైనటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడం, గణితపరమైనటువంటి నాటికలు ప్రదర్శింపజేసేటట్టు చేయడం, గణిత దినోత్సవాలు జరపడం, నెక్స్ట్ గణిత అష్టావధాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాటితో పాటుగా సూడోకు లాంటివి, ఫజిల్స్ లాంటివి, మెదడుకు మేత బ్రెయిన్ స్టార్మింగ్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. దీంట్లోనే అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఉండేటటువంటి ప్రతిభను వెలికి తీసేటటువంటి ఒక ప్రదేశమే ఈ యొక్క గణిత క్లబ్ అని చెప్పి అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తారు, విద్యార్థులు పాఠశాల అనంతరం ఈ యొక్క గణిత క్లబ్ కార్యక్రమంలో చేర్చుకున్నప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు సీనియర్ ఉపాధ్యాయులు అయితుంది, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గణిత ఉపాధ్యాయులు అయితుంది, వీరి యొక్క డౌట్ క్లారిఫై చేయడం, ప్రతిభావంతులు గుర్తించడం, తగినటువంటి శిక్షణ ఇవ్వడం, ఇలా విద్యార్థులు వీలైనంత వరకు విద్యార్థులు తీర్చిదిద్దే కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే గణిత క్లబ్ చేసేటటువంటి విధం. మరి ఈ గణిత క్లబ్ యొక్క ఆవశ్యకత మీద బాగా ప్రత్యేకంగా ఈ ప్రతి పాఠశాలలో గణిత క్లబ్ ఉండాలి అని చెప్పినటువంటి యొక్క విద్యా విధానం ఏంటంటే ఎన్పిఈ 1986 విద్యా విధానం. మరి గణిత క్లబ్కు అధ్యక్షుడు ఎవరు? ప్రధానోపాధ్యాయులు ఉంటాడు. ఉన్నాడు సలహాదారుడు, కన్వీనర్ ఎవరు? సీనియర్ ఉపాధ్యాయులు. సభ్యులు ఎవరు? గణిత ఉపాధ్యాయులు. మరి విద్యార్థుల్లో కూడా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, కన్వీనర్, దానికి ఉన్నటువంటి కార్యదర్శి, వీళ్ళందరూ కూడా విద్యార్థులు ఎంచుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క గణిత క్లబ్లో చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఇక్కడ చూద్దాం మరి ఇంకేంటినానంటే, ఇక్కడ గణిత క్లబ్లో ప్రతిభావంతులు ఉంటారు మనకు. ఓకే, గణిత క్లబ్లో ప్రతిభావంతులపై తగిన శిక్షణను ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అయితే ఈ గణిత సంఘాలు కొన్ని ఉంటాయండి. ఏంటి ఈ యొక్క గణిత సంఘాలు అంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ గణిత క్లబ్లో ప్రతిభావంతులను గుర్తించి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనే విధంగా తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క గణిత క్లబ్ కార్యక్రమంలో. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇలా ప్రతిభావంతులను గుర్తించినప్పుడు కొన్ని గణిత సంఘాలు ఉంటాయి, కొన్ని ఉపాధ్యాయ సంస్థలు ఉంటాయి, గణిత సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయ సంస్థలు ఉంటాయి. ఈ గణిత సంఘాలు ఏం చేస్తారంటే, గణిత ప్రదర్శనలో వీరికి గణిత సంఘాలు ఏంటంటే కొన్ని గణిత ప్రదర్శనలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తాయి. అంటే ప్రతి గణిత క్లబ్లో ఉండేటటువంటి ప్రతిభావంతులను గుర్తించి కొన్ని గణిత అంటే మ్యాథమెటిక్స్ ఫెయిర్ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఈ యొక్క గణిత సంఘాలు కొన్ని వాటి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి ఏర్పాటు చేస్తారు. ఏంటి ఆ గణిత సంఘాలు అంటే, అబ్రివేషన్ అడుగుతాడు కంపల్సరీ. ఏంటంటే ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీచర్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి గణిత సంఘం ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉందండి. ఇక్కడ ప్రతిభావంతులు ఏం చేస్తారంటే, ఈ యొక్క గణిత ప్రదర్శనలో పాల్గొనే విధంగా కొన్ని గణిత సంఘాలు ఏం చేస్తాయంటే ఈ గణిత ప్రదర్శన కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాయి ఈ యొక్క గణిత సంఘాలు.
ఇలా ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రతిభావంతులు పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తాయి గణిత సంఘాలు. ఆ గణిత సంఘాలు ఒకటి ఏంటంటే ఇదన్నాయి, ఏంటి, అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా అనే గణిత సంఘం ఈ యొక్క చెన్నైలో ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఉంది ఏంటంటే ది అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మ్యాథ్స్ టీచింగ్ అని ఇది ఎక్కడ ఉంటుందంటే కోల్కత్తాలో ఉంటుంది. ఎక్కడండి? కోల్కత్తా, కలకత్తా అని చెప్పి అంటాం. ఏంటి ఇక్కడ? ది అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ టీచింగ్ అండి. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ టీచింగ్ ఎక్కడుంది? ఈ యొక్క గణిత సంఘం కోల్కత్తాలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఒకసారి, ది అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ఎక్కడంటే ఇది విజయవాడలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందని? ఇక్కడ విజయవాడలో ఉంటుంది. చూడండి ఒకసారి, ది అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉందంటే విజయవాడ. ఇది ఒక గణిత సంఘం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇది ఎక్కడ ఉందంటే ది ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్లో. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటనకి చూడండి ఒకసారి, గణిత క్లబ్లో ఉండేటువంటి గణిత క్లబ్లో ప్రతిభావంతులను గుర్తించి వారిని ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో పాల్గొనే విధంగా కొన్ని గణిత సంఘాలు కృషి చేస్తాయి. ఈ గణిత సంఘాలు ఏం చేస్తాయంటే గణిత ఫెయిర్స్ అంటాం, గణిత ప్రదర్శనలో ప్రత్యేకంగా పాల్గొనే విధంగా ఈ గణిత ప్రదర్శన ఏర్పాటు చేసేటువంటి కొన్ని గణిత సంఘాలు ఉన్నాయి. ఆ గణిత సంఘాలు ఏంటంటే ఈ ఏఎంటిఐ ఏఎంటిఐ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా చెన్నై, ది అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మ్యాథ్స్ టీచింగ్ అని కోల్కత్తా. ఇక్కడ చూడండి, ది అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అని చెప్పి హైదరాబాద్. ఇవన్నీ గణిత సంఘాలు ఏం చేస్తాయంటే ప్రతిభావంతులను గుర్తించి గణిత ప్రతిభాన్వేషణ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేస్తాయి ఈ యొక్క గణిత సంఘాలు. ఓకే, రైట్. అయితే ఇక్కడ చూద్దామని ఒకసారి, ఇక్కడ ఏంటంటే ఈ గణిత క్లబ్లో పాల్గొనేటువంటి విద్యార్థులు ఉన్నారు కదా, ఈ గణిత క్లబ్లో పాల్గొనేటువంటి విద్యార్థుల్ని ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనే విధంగా శిక్షణ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో పాల్గొనాలి అంటే తప్పనిసరిగా ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ తగిన శిక్షణ ఇస్తుంది విద్యార్థులకు. ఎలా శిక్షణ ఇస్తుందంటే 6 దశల కార్యక్రమాలలో 6 దశలలో విద్యార్థులకు శిక్షణనిచ్చి అలా పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనాలంటే తప్పనిసరిగా ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనాలి విద్యార్థులు. ఇలా పాల్గొన్నప్పుడు విద్యార్థులకు 6 దశలలో విద్యార్థులు శిక్షణనిచ్చి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తుంది. మరి ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో పాల్గొనాలంటే కొన్ని టెస్టులు చేయాలి విద్యార్థులు. అంటే ఈ ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ అంటే ఏంటి? భారత జాతీయ గణిత ఒలింపియాడ్. అంటే ఇక్కడ చూడండి, దీంట్లో పాల్గొనాలంటే కంపల్సరీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇక్కడ హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొన్న విద్యార్థుల్ని గుర్తించి తగిన శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనాలి విద్యార్థులు అంటే ఆ పాల్గొనేటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటారంటే ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ఆ బాధ్యత తీసుకుంటాయి. ఈ బాధ్యతను అమలు పరిచేటటువంటి సంస్థ ఏంటి అంటే
హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు ఈ విద్యార్థులను గుర్తించి ఏంటి ఇక్కడ ఈ హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు ఏం చేస్తున్నారు, జాతీయ స్థాయిలో ఫ్రీ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ప్రతిభని గుర్తించి తగిన శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది ఇది. మరి ఇవన్నీ నడిపించేటటువంటి బాధ్యత గల సంస్థ ఏంటి, ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనాలంటే దీంట్లో పాల్గొనాలి మన భారత విద్యార్థులు. ఈ భారత విద్యార్థులు దీంట్లో పాల్గొనాలంటే కంపల్సరీ ఆ బాధ్యత తీసుకున్నది ఏంటి, హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు ఆ విద్యార్థుల్ని దత్తత అంటే ఆ విద్యార్థులకి 6 దశల్లో టెస్టులు పెట్టి సెలెక్ట్ చేసి అప్పుడు ఈ యొక్క ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ సెలెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది ఈ హోమీ బాబా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఒకటి ఈ సంస్థ ప్రీ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ అని చెప్పి, రెండోది రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ అని చెప్పి, మూడవది ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ అని చెప్పి, నాలుగవది ఇండియన్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్ అని చెప్పి, ఐఎంఓలో పాల్గొనేటట్టు చేస్తారు. ఈ 6 దశలలో ఏర్పాటు చేస్తుంది హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు. ఈ ప్రీ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో ఏం చేస్తారంటే నాన్న, ఇక్కడ ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనడానికి హోమీ బాబా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ సైన్స్, హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏం చేస్తారంటే ఇక్కడ 30 ప్రశ్నలని వేస్తారు. 30 ప్రశ్నలు ఇచ్చేసి 2.5 గంటలు టైం ఇచ్చేసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది ప్రీ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు ఇలా సెలెక్ట్ చేయడానికి ఇలా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు 6 ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ ఎన్ని ప్రశ్నలు ఇస్తారు, 6 ప్రశ్నలు ఇస్తారు. ఈ కార్యక్రమంలో 6 ప్రశ్నలు ఇచ్చి 3 గంటల టైం ఇస్తాడు. రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ఉంది కదా, ఈ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో ఇక్కడ 30 ప్రశ్నలు ఇచ్చి ఫస్ట్ ప్రీ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో 30 ప్రశ్నలు ఇచ్చేసి 2.5 గంటల టైం ఇచ్చేసి రాసిన తర్వాత కొంతమంది సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన విద్యార్థులు ఇక్కడ పంపిస్తారు రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు. పంపించినప్పుడు ఏం చేస్తారంటే 3 గంటల చొప్పున ఉంటుంది, 6 ప్రశ్నలు ఇస్తారు. 6 ప్రశ్నలు ఇచ్చి సెలెక్ట్ చేస్తారు. ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ 900 మందిని విద్యార్థిని, ప్రతిభావంతులుగా 900 మంది విద్యార్థులు సెలెక్ట్ చేస్తారు. ఈ 900 మంది విద్యార్థుల్ని ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో 900 మంది విద్యార్థులు తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 900 మంది విద్యార్థులు బాగా శిక్షణ ఇచ్చిన తర్వాత దీంట్లో 35 మంది అత్యంత ప్రతిభ గల విద్యార్థులు సెలెక్ట్ చేస్తారు. ఈ అత్యంత అంటే 900 మంది విద్యార్థులకు సెలెక్షన్ చేసి వారికి కొన్ని శిక్షణ ఏర్పాటు చేసి కొన్ని టెస్టులు పెడతారు. ఆ టెస్టులు పెట్టి దాంట్లో 35 మంది విద్యార్థులు సెలెక్ట్ చేస్తారు. ఈ 35 మంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడ చూడండి ఒకసారి, ప్రీ రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో 30 ప్రశ్నలు ఇచ్చి 2.5 గంటల టైం పెట్టి సెలెక్ట్ చేస్తారు. ఎంతమంది అయినా పాల్గొనవచ్చు దాంట్లో. రీజనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంతమందికి ఇలా ఎగ్జామ్ పెట్టిన తర్వాత 6 ప్రశ్నలు ఇచ్చి 3 గంటల టైం ఇస్తారు. ఇచ్చి ఇలా సెలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత 900 మంది విద్యార్థుల్ని అక్కడ సెలెక్ట్ చేస్తారు. ఈ 900 మంది విద్యార్థుల్ని ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో సెలెక్ట్ అవుతారు. ఈ 900 మంది విద్యార్థులు మళ్ళీ కొన్ని టెస్టులు పెట్టి ఫైనల్గా 35 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. ఈ 35 మంది విద్యార్థుల్ని ఇండియన్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్లోకి పంపిస్తారు. ఈ 35 మందికి కఠినమైనటువంటి శిక్షణ ఇస్తారు. ఈ కఠినమైన శిక్షణ ఇచ్చిన తర్వాత దీంట్లో 6 విద్యార్థులే సెలెక్ట్ అవుతారు. 35 మందిలో ఎంతమంది? 6 విద్యార్థులు సెలెక్ట్ అవుతారు. ఈ 6 విద్యార్థులకి అత్యంత కఠినమైనటువంటి శిక్షణ ఒక 10 రోజుల పాటు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, బాగా శిక్షణ ఇస్తారు మ్యాథమెటిక్స్ మీద. ఇలా అయిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు ఈ 6 విద్యార్థులు సెలెక్ట్ చేస్తారు. 6 విద్యార్థులు, ఓకేనా? ఈ 6 విద్యార్థులు సెలెక్ట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో 6 విద్యార్థులు సెలెక్ట్ చేస్తారు తప్పనిసరిగా. కానీ వీటితో పాటు ఈ 6 విద్యార్థులతో పాటు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు 10 మందిని పంపిస్తారు. మొత్తం ఈ 10 మందిలో 6 విద్యార్థులు ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు గైడెన్స్ ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు కొంతమంది ఉంటారు. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. మిగతా 3 అంటే 8 మంది అనుకోండి. మిగతా 2 ఎవరంటే గైడెన్స్ ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు కొంతమంది ఉంటారు.
ఇద్దరు గైడెన్స్ ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు, ఒకరు లేదా ఇద్దరు దానికి ఉన్నటువంటి లీడర్స్ కొంతమంది ఉంటారు. లీడర్స్ మొత్తం కలిపి 10 మంది సెలెక్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్. దాంట్లో 6 విద్యార్థులు. ఈ 6 విద్యార్థులనే ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కి సెలెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ 6 విద్యార్థులు. ఓకే, ఇక్కడ బిట్టెలు ఆడుతారంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కి ఎంతమంది విద్యార్థులు సెలెక్ట్ చేస్తారంటే 6. మొత్తం ఎంతమంది, మొత్తం గ్రూపు సభ్యులు ఎంతమంది అంటే 10 మంది. దాంట్లో ఒకరు లేదా విద్యార్థులు లీడర్స్ అయి ఉంటారు, ఒకరు లేదా ఇద్దరు లీడర్స్ ఉంటారు. ఆ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు ఇద్దరు గైడెన్స్ ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. మొత్తం 10 మంది. విద్యార్థులు మాత్రం 6 ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే మరి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ కార్యక్రమాలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి మనకు? ఇవండి, ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1959 సంవత్సరంలో స్టార్ట్ అయ్యాయి. ఎక్కడంటే రొమేనియాలో స్టార్ట్ అయ్యాయి. ఎక్కడంటే ఇక్కడ రొమేనియాలో స్టార్ట్ అయ్యాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో మన భారతదేశం ఏంటంటే ఇక్కడ మన భారతదేశం ఎప్పుడు పాల్గొన్నది దీంట్లో అంటే 1989 సంవత్సరంలో మన భారతదేశం ఈ యొక్క IMO కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొన్నది. ఇలా 1989 నుంచి మొదలు పెడితే 2022 సంవత్సరం వరకు 2022 సంవత్సరం ఎక్కడ జరిగింది IMO అంటే నార్వేలో జరిగిందండి. ఎక్కడ జరిగింది? నార్వేలోని ఓస్లోలో జరిగింది IMO కార్యక్రమాలు. ఇంతవరకు 1989 సంవత్సరం నుండి 2022 వరకు నార్వేలో జరిగినటువంటి ఓస్లోలో జరిగినటువంటి అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో భారతదేశం ఇప్పటి వరకు 13 స్వర్ణాలు గెలుచుకుంది, 71 రజతాలు గెలుచుకుంది మన భారతదేశం. ఎన్ని? 13 స్వర్ణాలు, 71 రజతాలు. మరి 2022 సంవత్సరంలో మన భారతదేశం తరపున పాల్గొన్న అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొన్నటువంటి 6 విద్యార్థులలో ఒక విద్యార్థి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఎవరైనంటే ఆ విద్యార్థి ఎవరంటే ఫ్రాంజైల్ శ్రీవాస్తవ అనేటటువంటి ఒక విద్యార్థి ఈ యొక్క 2022 సంవత్సరం నార్వేలోని ఓస్లోలో జరిగినటువంటి అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొని ఈ యొక్క స్వర్ణాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాంజైల్ శ్రీవాస్తవ అనేటటువంటి వ్యక్తి. ఓకే, మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరం జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఏ నెలలో జరుగుతాయంటే జూలై నెలలోనే జరుగుతాయి. కానీ ఈ IMO కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థి యొక్క వయసు ఎంత ఉండాలంటే 20 సంవత్సరాల లోపే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. ఎన్ని సంవత్సరాల లోపు? 20 సంవత్సరాల లోపు ఉండాలి. ఎన్నిసార్లైనా పాల్గొనవచ్చు. ఓకేనా? మరి ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడు జరుగుతాయి యొక్క ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్? ప్రతిసారి అంటే గణితపరమైన పోటీలు, క్రీడోత్సవాలు అంటాం. ఒలింపియాడ్ అంటే క్రీడోత్సవాలు జూలై నెలలో జరుగుతాయి. 20 సంవత్సరాల లోపే ఉండాలి. ఇలా భారతదేశం మొత్తం ఒక 28-29 ప్రాంతాల్లో జరుగుతాయి ఈ యొక్క గణిత ఒలింపియాడ్ కార్యక్రమాలు. అంటే ప్రతి దేశం తరఫున జరుగుతుంటాయి. లాస్ట్కి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో సెలెక్ట్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇస్తాం. అక్కడ 6 విద్యార్థుల్ని ఇలా పంపిస్తాం. మరి ఎప్పుడెప్పుడు జరిగాయి సార్ ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ అంటే చూద్దాం ఒకసారి. 2018 సంవత్సరం 59వ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగిందంటే రొమేనియాలో జరిగింది. ఎక్కడ జరిగిందండి? ఇక్కడ రొమేనియాలో జరిగింది. అదేవిధంగా 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025, 2026 ఇక్కడ చూడండి ఒకసారి. 60, 61, 62, 63, 64, 65, 66, 67 చూద్దాం ఒకసారి. ఇవి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ రొమేనియాలో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే ఈ యొక్క 2019లో 60వ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ బ్రిటన్లో జరిగిందండి. ఓకే, మరి 2020-21 సంవత్సరం 62వ ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగాయి అంటే ఇది రష్యాలో జరిగాయి 2 సార్లు. అప్పుడు కరోనా టైంలో అక్కడనే జరగడం జరిగిందండి.
తర్వాత 2022 సంవత్సరంలో నార్వే రాజధాని నార్వేలోని ఓస్లో అనే ప్రాంతంలో ఐఎంఓ కార్యక్రమాలు జరిగావి. ఎక్కడ అంటే ఈ యొక్క నార్వేలో జరిగాయండి. ఈ నార్వేలో జరిగినటువంటి ప్రాంతాలనే ఫ్రాంజెల్ శ్రీవాస్తవ భారతదేశానికి చెందినటువంటి ఒక విద్యార్థి ఈ యొక్క స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2023లో ఎక్కడ జరుగుతుంది సార్ అంటే నార్వే తర్వాత ఎక్కడ జరుగుతుందంటే జపాన్లో జరుగుతుంది. ఎక్కడండి? జపాన్లో. తర్వాత 24-25లో ఇది ఎక్కడ జరుగుతుందంటే జపాన్ తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో బ్రిటన్లో జరుగుతుంది. 65 ఇక్కడ చూడండి 2025 సంవత్సరం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక్కడ 67వది చైనాలో జరుగుతుందండి. చైనాలో ఒకసారి చూడండి, ఇక్కడ 59వది రొమేనియాలో జరిగింది, 60వది బ్రిటన్, 61 రష్యాలో, 63 ఏది 2022-23 సంవత్సరం 2022లో 63వ గణిత ఒలింపియాడ్ 63వది ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ నార్వేలో జరుగుతుంది. 64 జపాన్. 24 సంవత్సరంలో అంటే ఇక చూడండి సార్ 2024లో 65వది బ్రిటన్లో జరుగుతుంది. 65 అంటే 2025 సంవత్సరం 66వది ఆస్ట్రేలియాలో జరుగుతుంది. 2026 సంవత్సరంలో 67వ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ ఎక్కడ జరుగుతుందంటే చైనాలో జరుగుతుంది. ఈ విధంగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. ఈ విధంగా ఇలా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, భారతదేశం ఇప్పటికీ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే 24వ ర్యాంక్ ఉంది. ఏంటండి? 24వ ర్యాంకు. కానీ ఈ యొక్క ఐఎంఓ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఫైనల్గా ఎన్ని రోజులు జరుగుతాయి సార్ ఈ ఎగ్జామ్స్ అంటే 2 రోజుల పాటే జరుగుతాయి. రోజు 4.5 గంటల చొప్పున 2 రోజులలో 9 గంటలు ఈ యొక్క మ్యాథమెటిక్స్ మీద టెస్ట్ పెట్టి అప్పుడు సెలెక్ట్ చేస్తారు ఈ యొక్క విద్యార్థులకు. ఓకేనా? ఎన్ని గంటలు అంటే రోజు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో 2 రోజులు జరుగుతాయి. రోజుకు 4.5 గంటల చొప్పున ఏర్పాటు చేసి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 24వ స్థానం మన భారతదేశం యొక్క స్థానం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. ఇవి ఈ యొక్క గణిత ఒలింపియాడ్కి సంబంధించినటువంటి విషయాలు. అంటే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ గణిత క్లబ్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొనే విధంగా అంత తర్ఫీదు ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ గణిత నోబెల్గా పిలువబడేటటువంటి ఏంటిదంటే అబెల్ ప్రైజ్ ఉంటుందండి. ఏంటంటే ఇక్కడ గణిత నోబెల్ అనే పేరున్నటువంటి ప్రైజ్ ఏంటంటే అబెల్ ప్రైజ్ అండి. గణిత నోబెల్గా పిలువబడేటటువంటి ప్రైజ్ అంటే అబెల్ ప్రైజ్ అంటాం. ఈ అబెల్ ప్రైజ్ని మాత్రం మనకు శ్రీనివాసవర్ధన్, ఎవరండి? శ్రీనివాసవర్ధన్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మన భారతదేశానికి చెందిన వ్యక్తి. గణిత నోబెల్గా పిలువబడేటువంటి ఒక ప్రైజ్ ఏంటంటే అబెల్ ప్రైజ్ అంటాం. ఈ అబెల్ ప్రైజ్ని శ్రీనివాసవర్ధన్ మన భారతదేశానికి చెందిన వ్యక్తి. అతను మొట్టమొదటిసారి గెలుచుకోవడం జరిగింది. ఇవి దీనికి ఉన్నటువంటి విషయాల మీద. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ 2025 సంవత్సరం ఎక్కడ జరిగింది, ఎన్నోది అంటే 66వది ఎక్కడ జరిగింది? ఆస్ట్రేలియాలో జరగనుంది ఇప్పుడు. అవునా కదా? జరగనుంది. మరి 2024 సంవత్సరంలో 65వది ఎక్కడ జరుగుతుందంటే బ్రిటన్లో జరుగుతుందండి. ఓకేనా? ఈ విధంగా అంటే ఇయర్ అడుగుతాడు, ఎన్నోది అడుగుతాడు, నెక్స్ట్ ఏ దేశంలో జరుగుతుందని చెప్పి అడిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవి దీనికి సంబంధించిన విషయం మీద. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ 59లో ఎక్కడ జరిగింది? రొమేనియాలో జరిగింది. భారతదేశం ఇప్పటికెప్పుడు 1989 నుంచి ఏర్పాటు చేశారు. కానీ మన భారతదేశంలో ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ జరిగిందంటే జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1996 సంవత్సరంలో ముంబైలో. ఎక్కడండి? ముంబైలో ఈ యొక్క ఐఎంఓ కార్యక్రమాలు మన భారతదేశం తరఫున ఏర్పాటు చేశారు. 1996 ఇయర్లో ముంబైలో మన భారతదేశం వారు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఓకే, అంటే 89 నుంచి 2022 వరకు మనం ఎంత అంటే 13 స్వర్ణాలు 71 రజతాలు గెలుచుకున్నాం మన యొక్క గణిత ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో పాల్గొని విద్యార్థులు. ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి విషయాల మీద. ఓకే, మరి హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారు శిక్షణ ఇచ్చేటప్పుడు ఎన్ని దశలలో మనకు విద్యార్థులను టెస్ట్ చేస్తారంటే 6 దశల కార్యక్రమం టెస్ట్ చేసి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క గణిత క్లబ్ కార్యక్రమాల మీద కంపల్సరిగా కూడా హాఫ్ మార్క్ అనేది 100%, ఒక్కోసారి 2 కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి గణిత క్లబ్ సంబంధించినవి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం.